బ్రేకింగ్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా హతమైనట్టుగా చెబుతున్నారు. హిడ్మాతో పాటు అతని భార్య హేమ కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. హిడ్మా తలపై కోటికి పైగా రివార్డు ఉంది. ఎన్కౌంటర్ లో మొత్తం ఇదిగా 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు అయితే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. 5 నెలల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా హతమైనట్లుగా చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో హిడ్మా ఎన్కౌంటర్ ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీలో సంచలనంగా మారింది. సో టైగర్ జోన్ లో ఇప్పటికే ఇంకా కూంబింగ్ నడుస్తోంది. హిడ్మాతో పాటు ఆయనకు సహచరులు, ఆయనకు ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా చనిపోయారు. చాలా రోజుల నుంచి తెలంగాణ బార్డర్ లో ఉండి ట్రావెల్ అవుతున్నటువంటి క్రమంలో పోలీసులకు ఈరోజు మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కూడా దీన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో హిడ్మా కోసం ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సో పోలీసులతో పాటు అటు కేంద్ర బలగాలు కూడా చాలా రోజుల నుంచి హిడ్మా కోసం వెతుకుతున్నాయి. మరోవైపు చాలా సందర్భాల్లో అంటే మావోయిస్టులు చేసినటువంటి చాలా దాడుల్లో, చాలా అటాక్స్ లో కూడా కీలకమైనటువంటి సూత్రధారి హిడ్మా మాత్రమే. మోర్ ఓవర్ మావోయిస్ట్ పార్టీ యాక్షన్ కమిటీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యదర్శి హిడ్మానే. ఎందుకంటే చాలా పోలీస్ స్టేషన్ల దాడుల పైన కావచ్చు, మావోయిస్టులు చేసినటువంటి దాడులు కాబట్టి, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ పైన జరిగినటువంటి దాడులే కావచ్చు, ఇవన్నిటి కూడా సూత్రధారి హిడ్మానే, ఒక మాస్టర్ మైండ్ హిడ్మా అని చెప్పాలి. సో అంటే నిజానికి చాలా కాలం నుంచి మావోయిస్టులు లొంగిపోవడం, లేదంటే కీలకమైనటువంటి మావోయిస్టులు చనిపోవడం మావోయిస్టు పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బని చెప్పాలి. నిజానికి అంటే గత సంవత్సర కాలంగా చూసుకుంటే గనక మావోయిస్టులకు చాలా ధైర్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మావోయిస్టులు చనిపోతున్నారు, మావోయిజం బతికే ఉంటుందని చెప్పిన కానీ నంబల కేశవరావుతో పాటు చాలా మంది కీలకమైనటువంటి నాయకులు చనిపోతున్నారు ఎన్కౌంటర్లలో. బట్ హిడ్మా ఎన్కౌంటర్ మాత్రం చాలా కీలకం అని చెప్పాలి. చాలా కాలం నుంచి పోలీసులు వెతుకుతున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా మోస్ట్ వాంటెడ్ గా చూస్తున్నటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం తెలంగాణ పోలీసులు కూడా చాలా కాలం నుంచి వెతుకుతున్నారు. ఈవెన్ అటు ఆంధ్రప్రదేశ్ అంటే మావోయిస్ట్ కదలికలు పెద్దగా ఆంధ్రప్రదేశ్ లో ఉండవు, తెలంగాణ బార్డర్ లోనే ఉంటాయి. అట్లాంటిది మారేడుమిల్లికి సంబంధించినటువంటి ఏరియాలో హిడ్మా తలదాచుకున్నాడు అన్నటువంటి వాదనలతోటి అటు ఏపీ డీజీపీ జరిగినటువంటి కూంబింగ్ లో ఏపీ డీజీపీ హిడ్మా ఎన్కౌంటర్ ని డిక్లేర్ చేశారు, హిడ్మా మరణాన్ని డిక్లేర్ చేశారు. సో మోర్ ఓవర్ దీనికి సంబంధించి అంటే గతంలో కూడా హిడ్మా చాలా సార్లు చనిపోయారని వార్తలు రావడం జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయారనే వార్తలు వచ్చాయి. బట్ హిడ్మా బతికే ఉన్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో మళ్ళీ మావోయిస్ట్ పార్టీలు మళ్ళీ లేఖలు విడుదల చేశాయి. బట్ ఈసారి మాత్రం ఏపీ డీజీపీ హిడ్మా మరణ వార్తను ధృవీకరించారు. ఎన్కౌంటర్ లో హిడ్మా పైన ఇప్పటికే 1.5 కోటి ఆయన తలపైన రివార్డు ఉంది. అట్ ది సేమ్ టైం హిడ్మా భార్య పైన కూడా 50 లక్షల రూపాయలు, హేమ పైన కూడా రివార్డు ఉంది. సో చూద్దాం అంటే ఈ ఎన్కౌంటర్ ఎట్లా చూడాలి. మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, సో ఎట్లా చూడాలి హిడ్మా ఎన్కౌంటర్? ఒక మావోయిస్ట్ పార్టీకి భారీ కుదుపు అని చెప్పాలా? శ్రీకాంత్, మనం చూడొచ్చు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేతగా హిడ్మా ఉన్నాడు. ఇటు ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ దాదాపుగా ఈ 5 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి హిడ్మా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా బస్తర్ జోన్ కి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. అంటే బస్తర్ ప్రాంతానికి ఆయన కార్యదర్శి ఉన్నాడు. బస్తర్ ప్రాంతం అంటే దాదాపుగా 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలు కూడా ఛత్తీస్గఢ్ లో కీలకమైనటువంటి జిల్లాలు. మొత్తం కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి 7 జిల్లాలకు కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. మొన్నటి దాకా ఆయన PLJ కంపెనీ 1 కి కమాండర్ గా ఉన్నాడు. దాదాపుగా ఆయన ఒక 1500 మంది మావోయిస్టు కంపెనీ 1 ఏదైతే ఉందో PLJ కంపెనీ 1 కి ఆయన నాయకత్వం వహించాడు. ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీలో జరిగినటువంటి మార్పులు చేర్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక బాధ్యతలు అప్పచెప్పింది. బస్తర్ ప్రాంతానికి ఆయన ప్రత్యేక కార్యదర్శిగా నియామం చేసింది. ఆయన దాదాపు 7 జిల్లాలకి ఆయన ఆ డివిజన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో హిడ్మాతో పాటు ఆయన భార్యతో పాటు ఇంకో 4 చనిపోయారని చెప్పేసి కూడా
చెప్తున్నారు. ప్రస్తుతానికి హిడ్మా గినక ఎన్కౌంటర్ లో చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి తీరని లోటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పట్టున్నటువంటి నేత, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కీలక నేతగా హిడ్మా ఉన్నాడు. ప్రస్తుతానికి హిడ్మానే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా లీడ్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ మధ్య కాలంలో హిడ్మా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి నేరుగా ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా హిడ్మా స్వగ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ మదర్ ను కూడా కలిసినట్టు పరిస్థితి కాబడుతుంది. హిడ్మాను లొంగిపోమని చెప్పేసి కూడా ఆయన వేడుకున్నాడు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేశాడు. ఎందుకంటే పూవర్తి అంటే సుక్మా జిల్లాలోని పూవర్తి స్వగ్రామం హిడ్మాది. హిడ్మా ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళ అమ్మని కలిసి వాళ్ళ అమ్మతో పాటు భోజనం చేసి హిడ్మాను లొంగిపోమని చెప్పేసి దాదాపు ఒక వారం రోజులు గడుస్తుంది. వారం రోజుల కిందంటే తన ఉప ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి పోయి అయితే వేడుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇంతలోగానే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే గతంలో కూడా హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడని చెప్పారు, కానీ ఎక్కడ కూడా హిడ్మా పేరుతో 2-3 ఉంటారు అట్లా చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. కానీ ఒరిజినల్ గా మడిమే హిడ్మా మాత్రం చనిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హిడ్మా హతమయ్యాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం ఒక సేఫ్ జోన్ గా ఉంది, మారేడుమిల్లి ప్రాంతం మొత్తం కూడా. ఎందుకంటే అది ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆ ప్రాంతం ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో కూడా ఆ అడవి ప్రాంతం మొత్తం కూడా ఆనుకొని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా ఆ ప్రాంతంలో మారేడుమిల్లి ప్రాంతంలో 2 నెలల కింద చనిపోయాడు. ఇప్పుడు అది సెంట్రల్ జోన్, ఎందుకంటే పోలీసుల నజరు తక్కువ ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర బలగాల కూమింగ్ చాలా తక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎక్కువ కూడా స్టేట్ పోలీసులు లీడ్ చేస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. అంతేకాకుండా తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఏదైతుందో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా స్టేట్ పోలీసులు లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతం ఒక సెంట్రల్ జోన్ అనుకుని ఆ ప్రాంతానికి ఏమైనా వచ్చి ఉంటాడా? ఎందుకంటే మావోయిస్ట్ హిడ్మా చనిపోతే ఖచ్చితంగా 10ల సంఖ్యలో ఆయనకు బాడీ గార్డ్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన కేంద్ర కమిటీలో కీలక బాధ్యత వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఈ ప్రాంతం బస్తర్ ప్రాంతం 7 జిల్లాలు ఉందో 7 జిల్లాలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి మావోయిస్ట్ కు ఒక గుండెకాయ అని చెప్పుకోవచ్చు ఆ పార్టీకి ఇప్పుడు ఆయన ప్రాంతంలో. కానీ అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు 6 ఎట్లా ఉంటారు పక్కన అనే దాని మీద కూడా ఒక అనుమానాలు అయితే వస్తున్నట్టు. అంటే మావోయిస్ట్ పార్టీలో ఒక్కొక్కరు నేల కొరుగుతున్నారు, ఒక్కొక్కరు లేదంటే లొంగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మావోయిజం మాత్రం అట్లాగే ఉంటుంది అనే సందర్భాలు చాలా సందర్భాల్లో మనం విన్నాం. బట్ కీలకమైనటువంటి అగ్రనేతలు, గుండెకాయ లాంటి నేతలంతా కూడా ఎన్కౌంటర్ లో చనిపోతారు. హిడ్మా విషయంలో కూడా దీన్ని ఎట్లా చూడాలి? అధికారికంగా కన్ఫర్మేషన్ చూడాలి. ఎందుకంటే హిడ్మాతో పాటు ఇంకొక 6 కూడా సహచరులు చనిపోయారు అన్న వార్త ఏపీ డీజీపీ చెప్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి? హిడ్మా దాంట్లో ఉండి కమాండ్ గా చెప్తున్నారా, లేదంటే హిడ్మా చనిపోయే అవకాశాలు ఉంటాయా? ఎట్లా చూడొచ్చు? మావోయిస్ట్ పార్టీ నుంచి రియాక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? శ్రీకాంత్, హిడ్మా గినక చనిపోయి ఉంటే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ నుంచి ఏదో ఒక సమాచారాన్ని అయితే వాళ్ళు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కీలక నేత హిడ్మా. ఎందుకంటే ఇప్పుడు హిడ్మా వల్లనే ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రంలో పార్టీ అంతో ఇంతో ఉంది, బతుకుందన్నా కానీ అక్కడ పార్టీలో నాయకత్వం అక్కడ ఉంటుంది. ఎక్కడ అటాక్ జరిగినా సరే హిడ్మా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. హిడ్మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు కూడా అలాంటి పార్టీ. ఎందుకంటే 7 జిల్లాలకు సంబంధించి బస్తర్ ప్రాంతానికి ఆయన ప్రత్యేక కార్యదర్శి ఉన్నాడు. అడవులకు చొచ్చుకొచ్చే దళాలను కానీ క్యాంపులను కానీ ఈయన పూర్తి స్థాయిలో అడ్డుకునే బాధ్యతలు మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఆయనకు అప్పచెప్పింది. అయితే ఈయన ఈ ఎన్కౌంటర్ లో చనిపోతే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టుకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చనిపోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో అంటే హిడ్మాతో పాటు హిడ్మా భార్య, అంతేకాకుండా మరికొంత 4 ఇంకా చనిపోయారని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఇటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అది మారేడుమిల్లి అడవి ప్రాంతం, టైగర్ జోన్ అని కూడా ఆ ప్రాంతానికి తెలుసుకుంటారు. అయితే దీంట్లో ఆ ప్రాంతాన్ని ఎక్కువ కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అల్లూరి జిల్లా, అదేవిధంగా దీంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా ఆజాద్ తిరుగుతూ ఉంటాడు. ఆజాద్ తో పాటు అరుణ, అదేవిధంగా రమేష్ కూడా ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డివిజన్ కమిటీ కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు లొంగిపోతారని కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోలేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ ఎన్కౌంటర్ లో వీళ్ళు చనిపోయారా? జగన్, అరుణ, అదేవిధంగా రమేష్, ఈ 3 కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళు చనిపోయారా లేదంటే హిడ్మా చనిపోయారా అనేది కూడా పూర్తిగా తెలియదు. హిడ్మా కనుక చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీకి అయితే తీరని లోటాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా హిడ్మానే ఇప్పుడు పార్టీని లీడ్ చేస్తున్నాడు. హిడ్మా నాయకత్వంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ జిఎల్జే కంపెనీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి పడుతుంది. ఎక్కువ కూడా మావోయిస్టు సంబంధించి, ఎందుకంటే గిరిజన నేతగా హిడ్మా ఉన్నాడు. ఆ ప్రాంతంలో గిర్పున్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కాంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల కాంచి కూడా ఉంటున్నాడు. అంతేకాకుండా అనేక దాడులు చేసిన దాంట్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే ట్రాపింగ్ ఏదైతే మనం చూసుకుంటే తెర్రం అడవి ప్రాంతంలో జరిగినటువంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట తెర్రం అడవి ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై
కాల్పులు చేసి దాదాపుగా 25 మందిని పొట్టన పెట్టుకుని మళ్ళీ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ని కిడ్నాప్ చేసినట్టు ఘనత కూడా హిడ్మాకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా అనేక దాడులు చేశాడు. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కాదు, అనేక దాడులు, అనేక క్యాంపులపై దాడులు చేశాడు. మెరుపు దాడులకి యువకర్త ఆ హిడ్మా అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి హిడ్మా కనుక ఇప్పుడు చనిపోయి ఖచ్చితంగా ఉంటే మాత్రం, ఎన్కౌంటర్ చనిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి తీరని లోటు అనేది చెప్పుకోవచ్చు. పార్టీ కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు కూడా వేరే సోర్సెస్ ఏం లేకుండా పోయినా కీలకమైనటువంటి నేతలు ఒరిగిపోతున్నారు. ఇంకొకటి తుపాకులు ఇచ్చి లొంగిపోతున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తున్నాం. మోర్ ఓవర్ బస్తర్ కూడా పూర్తిగా నక్సలిజం రహిత ప్రాంతంగా మారిపోయిందంటూ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మాట్లాడడం జరిగింది. సురేంద్ర రాజు కూడా ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. సో ఇక నక్సలైట్లు అనేది లేదు బస్తర్లో, బస్తర్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ మీరు అన్నట్టు సుక్మా జిల్లా హిడ్మాకి సొంత ఊరు, సొంత ప్రాంతం. సో ఇక వేరే సోర్సెస్ ఏం లేకుండా పోయినాయా నక్సలైట్లకు? అడవులు అక్కడికి మ్యారడమిల్లికి కూడా చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు కేంద్ర బలగాలు చొచ్చుకొస్తున్నాయంటే ఇక లొంగిపోవడమే ప్రధాన మార్గంగా భావించవచ్చా? శ్రీకాంత్, మనం చూడొచ్చు అంటే బస్తర్ ప్రాంతం అనేది దాదాపు 7 జిల్లాలు కలుపుకొని బస్తర్ ప్రాంతం ఉంటుంది. ఈ మా ఛత్తీస్గఢ్ లో 7 జిల్లాలు కలిపితే బస్తర్ ప్రాంతం ఉంటుంది. ఆ బస్తర్ ప్రాంతానికి ఆ 7 జిల్లాలకు ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్నది హిడ్మా అని చెప్పుకోవచ్చు. హిడ్మాని ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 నెలల కిందటే పార్టీ ఆయన నియామకం చేసింది. ఆ ప్రాంతానికి ప్రత్యేక కార్యదర్శిగా నియామకం చేసినట్టు పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు మొత్తం కూడా హిడ్మా చేపడుతున్నాడు. హిడ్మా ఇప్పుడు ఎన్కౌంటర్ లో చనిపోయాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఆషామాష, ఎందుకంటే 7 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి కూడా పార్టీ కీలకంగా విస్తరించి ఆ ప్రాంతంలో ఉంది. కీలక నేతలు కూడా కొంతమంది ఆ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో కొంతమంది నేతలు లొంగిపోయారు. కానీ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ కూడా లొంగిపోయి, ఈ మధ్యకాలంలో లొంగిపోయినటువంటి నాయకులు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ నాయకులు మాత్రమే లొంగిపోయారు. వాళ్ళు వివిధ హోదాలలో మావోయిస్టు పార్టీలో ఉన్నారు. అంటే కేంద్ర కమిటీలో ఉన్నారు, ఇతర రాష్ట్ర కమిటీలో ఉన్నారు, కీలక బాధ్యతలు ఇతర రాష్ట్రాల్లో కూడా వహిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా లొంగిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. వీళ్ళందరూ కూడా తెలంగాణ చెందినటువంటి నాయకులే. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా మనం చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పార్టీకి ఏదైతే మావోయిస్ట్ పార్టీ తుపాకులతోటి వచ్చి నేరుగా లొంగిపోయారో కీలకంగా నాయకత్వంగా వహిస్తున్నటువంటి నాయకులు మొత్తం కూడా తెలంగాణకు చెందిన వాళ్ళే. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నేతలు అంటే కీలక పార్టీ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా లొంగిపోలేదు. దీంట్లో చిన్న స్థాయి వాళ్ళు ఇంకా కొంత కీలకమైనటువంటి నేతల పేర్లు జగన్, అరుణ, రమేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు కీలకమైనటువంటి నేతలు, సహచరులు కూడా చనిపోయారని. సో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు పోలీస్ ప్రకటనలు? సో దీనికి క్లారిటీ మావోయిస్ట్ పార్టీ నుంచి మనం ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి కాసేపట్లో ఏమైనా? శ్రీకాంత్, మనం అనుకున్నది అదే, హిడ్మా చనిపోయారా లేదంటే జగన్, అరుణ, రమేష్ తో పాటు ఇంకా మరికొంతమంది చనిపోయారు. వీళ్ళు కనుక చనిపోయి ఉంటే మాత్రం వీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా అల్లూరు జిల్లా సంబంధించిన డివిజన్ కమిటీ నెంబర్లు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈ మధ్యకాలంలో ఈ 6 కూడా లొంగిపోతామని చెప్పేసి కూడా చెప్తారు. డీజీపీ దగ్గర లొంగిపోలేదు. అయితే వీళ్ళు కనుక ఏమన్నా ఎన్కౌంటర్ చనిపోయారు, వీళ్ళు ఎన్కౌంటర్ చనిపోయి వీళ్ళు కనుక అక్కడ ఉంటే మాత్రం హిడ్మా ప్రాంతంలో ఉండడు. ఎందుకంటే హిడ్మాకి వీళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు. హిడ్మా మొత్తం కూడా బస్తర్ ప్రాంతంలో ఆయన నాయకత్వం ఇస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటాడు. ఈ ప్రాంతానికి ఆయన ఎక్కువ వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం జగన్ అని చెప్పేసి కూడా ఆ తెలంగాణ అధికార ప్రతినిధి, అదేవిధంగా డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆజాదే జగన్ అని చెప్పుకోవచ్చు. జగన్ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నేతగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తెలంగాణ అధికార ప్రతినిధిగా ఆయన ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తా ఉంటాడు జగన్ అనే పేరుతోటి. అరుణ ఉంది, అదేవిధంగా రమేష్ కూడా. అంటే ఈ ప్రాంతంలో వీళ్ళు నాయకత్వం ఇస్తున్నారు. ఈ డివిజన్ మొత్తం కూడా వీళ్ళు ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. హిడ్మా కనుక చనిపోయి ఉంటే మాత్రం, వాస్తవానికి ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయి ఉంటే మాత్రం పార్టీకి తీవ్రమైన నష్టం అని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీగా ఆల్మోస్ట్ ఆల్ ఛత్తీస్గఢ్ లో కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిడ్మా ఆ ప్రాంత వాసి, గిరిజనుల ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తి, గిరిజనుల దగ్గర పట్టున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కనుక చనిపోయి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈయన కనుక ఎన్కౌంటర్ లో చనిపోతే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు అయితే లొంగిపోయే అవకాశం ఉంటుంది. కింది స్థాయి మావోయిస్టులు, వాస్తవానికి ఏంటంటే పై స్థాయి క్యాడర్ లో ఉన్న మావోయిస్టుల కంటే కూడా కింద స్థాయి ఎవరైతే పిఎల్జీ కంపెనీలో ఉన్నారో, పిఎల్జీ కంపెనీ 1 లో మొన్నటిదాకా హిడ్మా నాయకత్వం వహించాడో ఆ కంపెనీకి సంబంధించిన వందలాది మంది మావోయిస్టులకు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు లొంగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హిడ్మాను చూసుకుని ఆ ప్రాంతంలో ఉంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంత వాసులు మాత్రమే. ఎందుకంటే మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా నేతలు అనేది అంటే ఒక స్థాయిలో ఎదిగి పార్టీలో కీలక బాధ్యతలు వహించే తెలంగాణ నాయకులు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ లొంగిపోయారు. వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ ఏదైతే ఉంటుందో ఏరియా కమిటీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు హిడ్మా కనుక ఎన్కౌంటర్ చనిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ మొత్తం కూడా లొంగిపోయి ఉంటే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ ఛత్తీస్గఢ్ లో ఖాళీ హిడ్మా మీద ఫైనల్ ఒక క్లైమాక్స్ వచ్చింది అనుకోవాలా? మావోయిస్టులు అంటే ఆపరేషన్ కాగార్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక
టార్గెట్ పెట్టుకొని వెళ్తుందో 2026 మార్చి కల్లా నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి ఆ టార్గెట్ రీచ్ అవుతుంది అనుకోవచ్చా? హిడ్మాతో ఇక మావోయిస్టులు ఇక కనుమరుగవుతున్నారా, లేదంటే మావోయిజం బ్రతికే ఉంటుంది, ఇంకా కొత్త రిక్రూట్మెంట్స్ ఉంటాయన్నటువంటి భావనలో చూడాలా? అడవులు మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. మోర్ ఓవర్ అల్లూరు జిల్లా ఎస్పీ కూడా రంపచోడవరంలో మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన అధికారికంగా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు? హిడ్మా కనుక చనిపోయి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ పార్టీకి కొద్దిగా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిడ్మా ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్నాడు. హిడ్మా కేంద్ర కమిటీలో ఉంటే కీలక నేతలకు ఆయన అండదండగా ఉంటున్నాడు. ఆయన ఒక ఆర్మీగా ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అలాంటి వ్యక్తి కనుక చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ పూర్తి స్థాయిలో కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆషామాషం కాదు, హిడ్మా అనే వ్యక్తి చాలా తీవ్రమైన వ్యక్తి. మావోయిస్టు కేంద్ర ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా పరిగణనలో తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో ఉంటూ ఉప ముఖ్యమంత్రిని నేరుగా వాళ్ళ తల్లిని కలవడానికి పంపించారంటే మావోయిస్టుల హిడ్మా పాత్ర ఏ విధంగా ఉంది, ఆ ఛత్తీస్గఢ్ లో ఆయన ప్రాబల్యం ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు హోంమంత్రితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా పోయి నేరుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి ఇంటికెళ్లి అక్కడ ఉన్నవంటి వాళ్ళతోటి భోజనం చేశాడు. అంటే పూర్తి స్థాయి కూడా కేంద్రం మంచి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026 మార్చి కల్లా హోమపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తాం, మావోయిస్టు ప్రాబల్యం ఉన్నట్టు రాష్ట్రాలను క్లీన్ చీట్ చేస్తాం అని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లు కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా మీద చాలా కీలకమైన నేతలు మనం చూడొచ్చు. ఐ న్యూస్ మొన్న ప్రత్యేక కథనం కూడా ప్రసారం చేసింది. కీలక నేతలు 3 ఉన్నారు మావోయిస్టులో. ఆ 3లో గణపతి, తిరుపతి, హిడ్మా ఈ 3 కూడా కీలక బాధ్యతలు. ఎందుకంటే గణపతి గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా చేశాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకొని మావోయిస్టులకు ఐడియాలు ఇస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఆయన వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ప్రస్తుతానికి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి ఉన్నాడు. అంతేకాకుండా తిరుపతితో పాటు మావోయిస్టులకు మరో కీలక నేత ఎవరైనా ఉన్నారా అంటే అది హిడ్మానే చెప్పుకోవచ్చు. కానీ అలాంటి హిడ్మా కనుక ఎన్కౌంటర్లు చనిపోతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక తిరుపతి ఉంటాడు. తిరుపతి పెద్దగా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే యువకర్త మొత్తం కూడా దాడులను అడ్డుకునేది మొత్తం కూడా హిడ్మానే. అలాంటి హిడ్మా కనుక ఎన్కౌంటర్లు చనిపోయి ఉంటే మాత్రం పూర్తి స్థాయి కూడా పార్టీ మాత్రం మల్లగుల్లాల పడే ఉంటే అవకాశం ఉంటుంది. పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆయన కాదు ఎన్కౌంటర్లు కనుక చనిపోయి ఉంటే మాత్రం చాలా ఎత్తున భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఏరియా కమిటీలు కానీ డివిజన్ కమిటీ నాయకులు పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ అందరూ కూడా లొంగుబాటుకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా హిడ్మాను నమ్ముకొని చాలా మంది కూడా ఛత్తీస్గఢ్ లో చాలా మంది కూడా ఆయన నమ్ముకొని అడవులకు వెళ్ళారు. ఆయన నమ్ముకొని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎన్కౌంటర్ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. నవీన్ హోల్డ్ లో ఉండండి. 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. కరెస్పాండెంట్ గణేష్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. గణేష్, గుడ్ మార్నింగ్. సో గణేష్ జాయిన్ అయినట్టు. సో మొత్తానికి సిఆర్పిఎఫ్ ప్రత్యేక కమాండ్ యూనిట్ హిడ్మా కోసం గాలింపులు చాలా రోజుల నుంచి చేస్తున్నాయి. సో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా చనిపోయారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీనిపైన అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సినటువంటి ఉంది. హిడ్మాతో పాటు ఇంకొక 6 చనిపోయారంటూ కూడా ఏపీ అల్లూరు జిల్లా ఎస్పీ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏపీ డీజీపీ దీనిపైన ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే గతంలో చాలా దాడుల్లో హిడ్మా పాల్గొన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్ గా ఎదిగినటువంటి హిడ్మా చాలా దాడుల్లో పాల్గొన్నారు. ఒక మెరుపు దాడులు చేయడమా, గెరిల్లా దాడులు చేయడమా, దాంట్లో ఒక మేటి అనే చెప్పాలి హిడ్మా. అట్లాంటి హిడ్మా కోసం చాలా రోజుల నుంచి కూంబింగ్ జరుగుతోంది. అడవుల్ని జల్లెడబడుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ లో ఈ రోజు మారేడుమిల్లిలో ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు ఇంకొక 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే వార్త మావోయిస్టు పార్టీ అధికారికంగా ఈ రోజు ధృవీకరిస్తే కనుక మావోయిస్టు పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బని చెప్పాలి. ఎందుకంటే హిడ్మాతోనే చాలా మంది మావోయిస్టులు ఉన్నారు. హిడ్మా ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మావోయిస్టులకు ఉన్నారు. సో అట్లాంటి హిడ్మానే ఈ రోజు చనిపోతే కనుక ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మావోయిస్ట్ పార్టీ మీద భారీగా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే హిడ్మాను పట్టుకునేందుకు కీలకమైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులను పట్టుకునేందుకు ఆల్మోస్ట్ డ్రోన్లను ఉపయోగించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా ముమ్మరం అయ్యారు. సో హిడ్మాతో పాటు గణపతి, తిరుపతి స్థావరాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నారు. సో బస్తర్ నుంచి రకరకాల ప్రాంతాలు అడవులు మారుస్తూ మారేడుమిల్లికి చేరుకున్నారని తెలిసింది. మారేడుమిల్లిలో అక్కడున్నటువంటి అంటే ఒక దండకారణ్యం,
సో అక్కడికి పోలీసులు కూడా ఎంటర్ కానటువంటి ప్రాంతంలో హిడ్మా తలదాచుకున్నట్టుగా తెలిసింది. అండ్ హిడ్మాను లొంగిపోమంటూ నిజంగా ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్లి తన అమ్మతో మాట్లాడించారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారంటే ఏ స్థాయి వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి స్థాయి వ్యక్తి హిడ్మా ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అటు మావోయిస్ట్ పార్టీ కూడా దీన్ని ప్రకటించాలి. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయారని ఇప్పటికో 10 సార్లు వార్తలు వస్తే దాన్ని మావోయిస్ట్ పార్టీ ఖండించింది. హిడ్మా బతికే ఉన్నారని చెప్పారు. బట్ ఇప్పుడు ఇంకా దీనిపైన మావోయిస్ట్ పార్టీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గణేష్ మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. గణేష్, ఏంటి పరిస్థితి? మరి కాసేపట్లో అల్లూరు జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు వాస్తవాలు కనిపిస్తున్నాయి దీంట్లో? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మారేడుమిల్లి అటవీ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరగడం జరిగింది. 6 మావోయిస్టులు చనిపోయారు. అయితే 6 వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇందులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి ఎడ్మా, అతని భార్య హేమ, మరొక 4 అనుచరులు, మొత్తం 6 చనిపోయినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలోను ప్రచారం జరుగుతుంది తప్పితే అధికారికంగా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. ఇది గ్రేహౌండ్స్ బలగాలు కావచ్చు, భారత ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి కావచ్చు, లేదా మావోయిస్టుల నుంచి, అగ్రనేతల నుంచి కావచ్చు, ఎక్కడా కూడా ఎడ్మా మృతి చెందాడన్న అధికారిక ధృవీకరణ అయితే ఎక్కడా లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారమే. గతంలోనూ కూడా ఎడ్మా మృతి చెందాడన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత అనేక కార్యక్రమాల్లో ఎడ్మా పాల్గొన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎడ్మా మృతి చెందాడా లేదంటే ఇంకా బ్రతికే ఉన్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. కాసేపట్లో అల్లూరు జిల్లా ఎస్పీ దీని మీద ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రంపచోడవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో చనిపోయినటువంటి 6 మావోయిస్టులు ఎవరు, ఎంతమంది భద్రతా బలగాలు ఎన్కౌంటర్ లో పాల్గొనడం జరిగింది, అయితే ఎవరు ఎక్కడి నుంచి ఈ విధంగా వచ్చి ఎన్కౌంటర్ అంటే చేపట్టడం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే జిల్లా ఎస్పీ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ ధృవీకరించారు. 6 చనిపోయినట్లుగా ప్రకటించారు. కానీ 6 వివరాలు మాత్రం వెల్లడించలేదు. కాసేపట్లో అధికారికంగా అల్లూరు జిల్లా పోలీసులు ఈ వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీలోనే మోస్ట్ వాంటెడ్ గా హెడ్మా ఉన్నారు. అతని మీద ₹1,00,00,000 రివార్డు ఉండడం జరిగింది. అతని భార్య మీద హేమ మీద 50 లక్షల రివార్డు ఉండడం జరిగింది. ఆ హెడ్మాను అనేక సార్లు లొంగిపోవాలని చెప్పి అటు ఛత్తీస్గఢ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, PGLA కమాండర్ అయినటువంటి హిడ్మా ఆల్మోస్ట్ 2013 నుంచి భద్రతా దళాలపై జరిగినటువంటి అన్ని ప్రధానమైనటువంటి దాడులకు కారణమైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎక్స్క్లూజివ్ ఫోటో ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడు. హిడ్మా డెడ్ బాడీ ఫోటో ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. హిడ్మా 2 ఫోటోలు, హిడ్మా బ్రతుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి ఫోటో ఒకవైపు, సో మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మా మరణం, హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయింది. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఎస్, హిడ్మా చనిపోయాడు అన్న వార్త ఈరోజు మావోయిస్ట్ పార్టీని కుదిపేసిందని చెప్పాలి. హిడ్మా మృతిని ఇంకా అధికారికంగా మావోయిస్ట్ పార్టీ ధృవీకరించకపోయినా బట్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటో మాత్రం హిడ్మాదిగా కన్ఫర్మ్ అవుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, సో దీనిపైన మావోయిస్ట్ పార్టీ రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? ఎస్, మొత్తానికి మావోయిస్ట్ పార్టీ ఉనికిని కోల్పోతోంది. మావోయిస్ట్ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి ఉనికిని కోల్పోయేలాగానే కేంద్రం కూడా చాలా కీలకంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ని, కేంద్ర కమిటీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఎన్కౌంటర్ చేస్తూ లేదంటే లొంగ తీసుకుంటూ ముందుకేస్తోంది ఆపరేషన్ కగార్. ఇక చివరి అంకానికి చేరుకుందేమో అనిపిస్తోంది. హిడ్మా మరణంతో పచ్చని అడవులు ఎర్రటి నెత్తురితో తడిసిపోతున్నాయి. గత సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ కీలకమైనటువంటి అగ్రనేతలంతా కూడా మృతి చెందుతున్నారు. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీ ఒక రకమైనటువంటి భారీ కుదుపనే చెప్పాలి. సో ఇప్పటికీ 2274 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆల్మోస్ట్ 488 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయారు. సో నక్సలిజం అంతమొందిస్తాం అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ చేపట్టిందో దాంట్లో హిడ్మాతో ఒక భారీ కుదుపనే చెప్పాలి. రైట్ నవీన్, మా కరెస్పాండెంట్ ఉన్నారు. నవీన్,
హిడ్మా మృతదేహం అంటూ వస్తున్నటువంటి ఫోటో స్పష్టంగా ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తోంది. సో మావోయిస్ట్ పార్టీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మనం చూడొచ్చు ఒక ఫోటో మాత్రం ఆయన స్క్రీన్ ఎక్స్క్లూజివ్ కనపడుతుంది. హిడ్మా పాత ఫోటో కానీ ఇప్పుడు చనిపోయినటువంటి లేటెస్ట్ ఫోటో చూసుకుంటే కొద్దిగా అంటే ఆయన లెక్క ఉన్నప్పటికి కూడా అతనేనా కాదనేది ఇంకా పోలీసులు కూడా నిర్ధారణకి రాని పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా క్లారిటీ రావాలంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఇతని ఫోటో ఇప్పుడు చనిపోయిన డెడ్ బాడీ ఫోటో ఆజాద్ ఫోటో దగ్గర కూడా మ్యాచ్ అవుతుంది. అంతేకాకుండా హిడ్మాకు కూడా మ్యాచ్ అవుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హిడ్మాది లేటెస్ట్ ఫోటో ఐరీ స్క్రీన్ లో చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు డెడ్ బాడీ హిడ్మాద్ అని చెప్తున్నట్టు డెడ్ బాడీ ఫోటో కూడా చూస్తున్నాం. హిడ్మాకి పాత ఇప్పుడు ఉన్నట్టు లేటెస్ట్ ఫోటో కానీ డెడ్ బాడీ ఫోటో కానీ కొద్దిగా మ్యాచ్ అవుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. సేమ్ టు సేమ్ మళ్ళీ ఆజాద్ కూడా ఇదే ఫోటో మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఆజాద్ అదేవిధంగా హిడ్మా ఈ ఇద్దరిట్లో ఎవరు అంటే హిడ్మా చనిపోయారని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో వదంతులు వస్తున్నాయి. వాస్తవానికి ఎందుకంటే ఇంకో క్లారిటీ కూడా మనకు కావాలి. ఎప్పుడైనా ఇలాంటి కీలక నేత చనిపోతే ఇమ్మీడియట్ గా కేంద్రం నుంచి అమిత్ షానే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే స్పందిస్తాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చనిపోయిన కీలక నేతలు చనిపోగానే వెంటనే కూడా అమిత్ షా ట్వీట్ చేసేవాడు, ఇట్లా మోస్ట్ వాంటెడ్ నేత చనిపోయాడు అని చెప్పి చేశాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వాల నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ట్వీట్ రాలేదు, ఎవరు కూడా స్పందించని పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయి కూడా ఎన్కౌంటర్ జరిగింది, చనిపోయిన కొన్ని ఫొటోస్ కూడా బయటకు వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. చనిపోయింది హిడ్మానా ఆజాదా? ఎందుకంటే ఎన్కౌంటర్ సంబంధించిన ఒక ఫోటో మాత్రం బయటకు రిలీజ్ చేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా పూర్తి క్లారిటీ రాని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో తిరిగే వ్యక్తి మాత్రం ఆజాద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా చనిపోయినాడని చెప్పేసి కూడా ఈ ఫోటో అయితే వైరల్ అవుతుంది. కానీ అధికారికంగా మాత్రం అక్కడ ఆ ఏపీ ప్రభుత్వం కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కూడా దీని స్పష్టత ఇంకా రాలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. ఎందుకంటే కీలక నేత ఖచ్చితంగా చనిపోయినప్పుడు ముందుగా హోంశాఖ మంత్రి దాన్ని ట్వీట్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇమీడియట్ గా రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే చనిపోయింది మాత్రం హిడ్మా అయితే మాత్రం ఎందుకంటే పోలీసులు చూసుకున్నట్టయితే కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటారు. వాళ్ళు ముందు ఖచ్చితంగా ఒక ధృవీకరణకు వస్తారు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కీలక నేత హిడ్మా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు కూడా స్పందించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్ గా చెప్పేస్తారు హిడ్మా చనిపోయారని. కానీ ఈ ఫోటోని ఇప్పుడు నేరుగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు చనిపోయారు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా గుర్తిస్తున్నారు. హిడ్మా గినక చనిపోయితే మాత్రం పార్టీకి తీరని నష్టం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఫోటోని అంటే రెండింటికి మ్యాచ్ అవుతుంది. హిడ్మాకి మ్యాచ్ అవుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన ఆజాద్ కూడా మ్యాచ్ అవుతున్న పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా ఈ క్లారిటీ అనేది పోలీసులు అంటే మరికొద్ది సేపట్లోనే మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ఎన్కౌంటర్ లో ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎన్నింటికి జరిగింది అంటే దాదాపు 6 నుంచి 7 వరకు కూడా ఉదయం పూట ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తి హిడ్మానా కాదు. ఎందుకంటే మన ఫోటో మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా మనం ఇస్తున్నాం. కానీ పూర్తిగా ఇది హిడ్మానా లేదంటే ఆజాద్ అనేది కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేది మాత్రం కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. పోలీసుల దగ్గర నుంచి క్లారిటీ రాలేదంటే కేంద్ర హోంశాఖ నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కేంద్ర ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ లిస్టు తెలిసినటువంటి మరో వ్యక్తి నా హిడ్మా అని చెప్పుకోవచ్చు. హిడ్మా కనుక చనిపోయింటే మాత్రం ఇమీడియట్ గా అటు కేంద్రం కూడా స్పందించాలి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం హిడ్మా చనిపోయారని చెప్పేసి అయితే వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఫోటోస్ కూడా ఎన్కౌంటర్ సంబంధించి ఆ పోలీసులు రిలీజ్ చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది. శ్రీకాంత్, అంటే దీనిపైన రెండు వైపుల నుంచి క్లారిటీ లేదు. ఒక ఫోటో మాత్రమే ఆల్మోస్ట్ దేశం మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి చర్చలోకి తీసుకొచ్చేసింది. ఈవెన్ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ కానీ ఈవెన్ రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చలు కానీ ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా చనిపోయాడు అన్నటువంటి వార్త. సో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ గతంలో సందర్భంలో కూడా అమిత్ షా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. కేంద్ర బలగాలు పండుగలు చేసుకున్నాయి, డెడ్ బాడీస్ ముందు తుపాకులు ఎత్తి కూడా పండుగలు చేసుకున్నటువంటి సంబరాలు చేసుకున్నాయి. బట్ అట్లాంటి ఏమి జరగలేదు. బట్ అంటే ఇందులో ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే అంటే ఇంతటి హైప్, ఇంతటి భారీ చర్చ గతంలో ఇంత సీరియస్ గా జరగలేదు. ఆపరేషన్ కాగర్ తర్వాత హిడ్మా మీద చాలా రోజుల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర బలగాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. సో ఈ దృష్టి పెట్టినటువంటి క్రమంలో డ్రోన్లను కూడా ఉపయోగించారు, ఈవెన్ శాటిలైట్ వ్యవస్థను కూడా ఉపయోగించారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతున్నారని చెప్పేసి తిరుపతి, గణపతి, హిడ్మాలు వీళ్ళు అసలు భద్రతా దళాలకు దొరకకుండానే తప్పించుకుని అడవుల్లో వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇవేమైనా లింక్ మన డాట్స్ కనెక్ట్ చేయొచ్చా? అట్లాంటి పరిస్థితులు ఉండొచ్చా? లేదంటే గెరిల్లా యుద్ధాలు చేసినటువంటి హిడ్మా అంత సామాన్యంగా దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, దీంట్లో 2 రకాల వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్, అదేవిధంగా డివిజన్ కమిటీ అంటే అల్లూరు జిల్లా భద్రాద్రి జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లొంగిపోతాని చెప్పేసి కూడా వదంతులు వస్తున్నాయి. లొంగిపోయే నేతలతో పాటు 6 ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ అయిందని ఎవరైతే చెప్తున్నారు, ఇప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ లొకేషన్ కూడా
ఆజాద్ తిరిగేటువంటి లొకేషన్, ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి లొకేషన్. అయితే అక్కడ కనుక హిట్మా వచ్చి సెంట్రల్ జోన్ తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆజాద్ పోలీస్ కస్టడీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాప్ చేసినట్టనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆజాద్ తోటి ట్రాప్ చేసి హిట్మాను పట్టుకోవచ్చు, అట్లా కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి సెంట్రల్ జోన్ అనుకుని చెప్పుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర బలగాలు చాలా తక్కువ ఆ ప్రాంతాలు ఉంటాయి, కూమింగ్ ఆపరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ జోన్ కోసం మాత్రం ఆ ప్రాంతానికి హిట్మా వచ్చింటే మాత్రం ఇప్పటికే ఆజాద్ పోలీసులతో టచ్ లో ఉన్నారు, లొంగిపోతున్నారు అని చెప్పేసి, పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ఇచ్చిన పరిస్థితిగా పడుతుంది. ఆజాద్ తో పాటు మరో కొంతమంది 4 నేతలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆజాద్ ని కనుక ఆ పోలీస్ అదుపులో ఉండి కనుక హిట్మా ఆ ప్రాంతానికి వచ్చింటే మాత్రం ఖచ్చితంగా దాని ట్రాప్ అనేది చెప్పుకోవచ్చు. ఆ ట్రాప్ లోనే హిట్మా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హిట్మా సెంట్రల్ జోన్ కోసం ఎత్తుతున్నాడు. ఎందుకంటే భారీ ఎత్తున అడవులు భారీ కూమింగ్ నిర్వహిస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో తిరిగే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి. ఎందుకంటే మావోయిస్టులు గతంలో తిరిగినట్టు గుంపులుగా దళాలుగా పోయే పరిస్థితి లేదు. కాబట్టి 4-5 మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటున్నారు. అంటే అది కూడా కీలక నేతలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కీలక నేతతో పాటు ఒక 5-6 బాడీ గార్డ్స్ గా ఉంటున్న పరిస్థితిగా పడుతుంది. అయితే ఈ ప్రాంతానికి కనుక హిట్మా వచ్చి షెల్టర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆజాద్ ని ఆ పోలీసులకు లొంగిపోతున్నాడు, ఆజాద్ ఇంకా పోలీస్ కస్టడీలో కనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ట్రాప్ చేసినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా సిగ్నల్ వ్యవస్థ ఇది మొత్తం కూడా అంతేకాకుండా శాటిలైట్ ద్వారా కూడా చిత్రాలు తీస్తున్న పరిస్థితి కాబట్టి ఏ మనుషులు ఎక్కడ తిరిగినా, ఎంత తిక్కుపారిస్లో తిరిగినా, గృహాలు దాచుకున్నా సరే పూర్తి స్థాయిలో కూడా ఆనవాళ్ళను గుర్తుపట్టే విధంగా కూడా పూర్తి స్థాయి టెక్నాలజీని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మనం చూసుకోవచ్చు ఈ ముగ్గురిని గణపతి, తిరుపతి, హిట్మాని హతమార్చడానికి, మావోయిస్టును హతమార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబడుతుంది. ఈ 10 ప్రత్యేక కేంద్ర బృందాలు మొత్తం కూడా ఆ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ఆ జిల్లాల అడవులు మొత్తం కూడా నిత్యం భారీ ఎత్తున కూమింగ్ నిర్వహిస్తుంది. ప్రత్యేక హెలికాప్టర్లు వాడుతున్నారు, ప్రత్యేక డ్రోన్లు కూడా వాడుతున్న పరిస్థితి పడుతుంది. ఎందుకంటే మొన్న చనిపోయినట్టు గణేష్ కూడా ఆ మారేడుమిల్లి ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు చనిపోయినప్పుడు కూడా పూర్తి స్థాయి కూడా గణేష్ ఒక మెయిల్ చెక్ చేసుకోవడం కోసం ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. దానివల్ల ఆయన పోలీస్ ట్రాప్ లో పడ్డాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అలాంటిది కనుక ఇప్పుడు హిట్మా కూడా చనిపోయి ఉంటే మాత్రం 100% అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్కౌంటర్ కి అదే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు 10 ప్రత్యేక బృందాలు తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ముగ్గురు నాయకులను హతమార్చడానికి పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఈ ముగ్గురు కనుక హతమార్చితే ఖచ్చితంగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే లీడ్ చేసి నడిపిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా పార్టీలో ఉన్న కింద స్థాయి నేతలు, కింద స్థాయి డివిజన్ కమిటీ కానీ ఏరియా కమిటీలు మొత్తం కూడా ఆల్మోస్ట్ లొంగిబాటుకు వస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా వెపన్స్ తోటి లొంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అట్లా లొంగిపోయే అవకాశం ఉంటుంది. హిట్మా కనుక చనిపోయింటే మాత్రం ఇప్పటికే కేంద్రం స్పందించాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందిస్తారు ఇమీడియట్ గా. ఎందుకంటే కీలక నేత, ఎందుకంటే ఈ ముగ్గురు కోసమే ఈ ముగ్గురు ప్రత్యేక ఏదైతే ఇప్పుడు కీలకంగా చెప్పుకుంటున్నారో మావోయిస్టు కీలక నేతలు ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను 10 బృందాలను పెట్టింది 5 నెలల పాటు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 5 నెలల పాటు వాళ్ళకి సెలవులు లేకుండా నిత్యం అడవిలో తిరిగే విధంగానే వాళ్ళకి ఒక 10 బృందాలు అయితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా హిట్మా కనుక చనిపోయి ఉంటే మాత్రం అది ఇప్పుడు పోలీసులు నిర్ధారించే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా నిర్ధారణకు రావాలి. ఎందుకంటే హిట్మా మీద పూర్తి స్థాయి కూడా పట్టు ఏపీకి ఉండదు. ఎందుకంటే ఏపీ పోలీసులకి నక్సల్స్ మీద పెద్దగా పట్టు ఉండకపోవచ్చు. కీలక నేతలు ఎవరున్నారు, గతంలో ఎట్లుండే వాళ్ళు, ప్రస్తుతానికి ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ కావాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పోలీసుల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని ప్రస్తుతానికి హిట్మా ఏ విధంగా ఉన్నాడు, హిట్మా తోటి ఈ మధ్య కాలంలో తిరిగినటువంటి వ్యక్తులు కానీ, ఈ మధ్య కాలంలో లొంగిపోయినటువంటి వ్యక్తులు కానీ, హిట్మా ప్రజెంట్ ఎట్లా ఉంటాడు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర పిక్చర్ తీసుకున్న తర్వాతనే ఇతనే హిట్మా అనేది నిర్ధారణకు వస్తారు. అప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో కూడా హిట్మా చనిపోయాడా లేదంటే ఆజాద్ చనిపోయాడా అనేది కూడా ఒక ఉత్కంఠగా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది శ్రీకాంత్. అంటే నవీన్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది తుపాకులు ఇచ్చే ఏకంగా ముఖ్యమంత్రుల ముందు, డీజీపీల ముందు లొంగిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆజాద్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, సో ఈ ఏదైతే మారేడుమిల్లి ప్రాంతం ఆయనకు తెలిసిన వ్యక్తి, అక్కడ ఒక షెల్టర్ జోన్ లాగా హిట్మా వెళ్ళి ఉంటే కనుక అంటే ఏమైనా ట్రాప్స్ ఉంటాయా? ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళు అట్లాంటి ట్రాప్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? ఆ ట్రాప్ లో ఏమైనా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా? సో ఆ ట్రాప్ ని ఏమైనా పసిగట్టలేకపోయారు అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ ట్రాప్ సిస్టాన్ని? ఖచ్చితంగా అలాంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కీలక నేతగా ఉన్నాడు ఆయన. షెల్టర్ జోన్ అంటే సేఫ్ జోన్, షెల్టర్ జోన్ కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ పోలీసు ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన బెటాలియన్ ఇవన్నీ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా
ఆ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఆజాద్ గినక టచ్ గినక ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ట్రాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆజాద్ మొత్తం కూడా పోలీసులు ట్రాప్ చేస్తున్నారు. పోలీసులు ఆల్మోస్ట్ ఆజాద్ లొంగిపోతాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్య కాలంలో పౌర హక్కుల నేతలు కూడా ఆజాద్ని అరెస్ట్ చేశారు, అతను వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో అంటే ఒక వారం ముందే, ఒక 5 రోజుల ముందటనే ఆ పౌర హక్కుల నేతలు కూడా లేఖలు విడుదల చేసినట్టు పరిస్థితి కప్పుతుంది. తర్వాతకి ఆయన లొంగిపోతుందని తెలిసింది. కానీ వాస్తవానికి పోలీసు కస్టడీలో గినక ఉండి పోలీసులు జోన్ లో గినక ఆజాద్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రాప్ అనుకోవచ్చు. హిడ్మా సేఫ్ జోన్ కి వచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలక మావోయిస్ట్ నేత కాబట్టి ఆయన డివిజన్ కమిటీ నాయకులుగా ఉన్నాడు, ఆ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రాంతం కాబట్టి ఆయన కొన్ని షెల్టర్ జోన్లు చెప్తారు కాబట్టి ఆయనతో టచ్ లో ఉంటే ఖచ్చితంగా అది ఫోన్ ట్యాపింగ్ గా లేకపోతే ల్యాప్టాప్ లో రకరకాలుగా, ఎందుకంటే సీసీ నెంబర్ గా ఆయన ఉన్నాడు, కేంద్ర కమిటీ నెంబర్ ఉన్నాడు కాబట్టి నిత్యం వాళ్ళు మెయిల్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అట్లా కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఇది హిట్మనా లేదంటే ఆజాద్ అనేది ఇంకా క్లారిటీ అయితే పోలీసులే ఇవ్వాల్సిన పరిస్థితి కనపడతా ఉంది శ్రీకాంత్. బట్ ఈ కూంబింగ్ మనం చూస్తున్నాం, అంటే ఆజాద్ ని ట్రాప్ చేశారా, ఆజాద్ అరెస్ట్ అయ్యారా, ఈ ఫోటో ఒకటి క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోటోలు ఎప్పుడో జాయినింగ్ టైంలోనో ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటోలు ఉంటాయి. సో వాళ్ళ పేర్ల మీద లేఖలే వస్తాయి తప్ప వాళ్ళ ఫోటోలు మాత్రం ఎప్పుడు బయటికి రావు. లేదంటే మొన్నట్లాగా ఏదో ఒక సందర్భంలో లొంగిపోయే ముందు చేసేటువంటి ఇంటర్వ్యూలే తప్ప. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తాం, లొంగిపోయినటువంటి మావోయిస్టులు వాళ్ళే బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, లొంగిపోండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే మావోయిజాన్ని పక్కన పెట్టి, ఆ సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈరోజు జనజీవనంలో తుపాకులతో కలిసి మిగతా మావోయిస్టులను లొంగిపోమని చెప్పేసి వీడియో రిలీజ్ చేస్తున్నటువంటి మావోయిస్టులను కూడా మనం చూస్తున్నాం, లొంగిపోయినటువంటి మావోయిస్టులను. బట్ మావోయిస్టులు ద్రోహులుగా చూశారు, తుపాకులు ఇచ్చి లొంగిపోతున్నారు. ఇది వీళ్ళు మావోయిస్టులకు ద్రోహులు, మావోయిస్టు పార్టీకి పట్టినటువంటి చీడ పురుగులు అంటూ కూడా గతంలో లేఖలు రిలీజ్ అయినాయి, మనం చూసినటువంటి సందర్భం కూడా. సో ఇట్లాంటి క్రమంలో ఈ దాడులు జరుగుతున్నాయి, ఆపరేషన్ జరుగుతుంది. సో ఎట్లా చూడొచ్చు ఈ రెండు వర్షన్స్? ఎక్కడి నుంచి ఈ నెట్వర్క్ ఉంటుందనుకోవాలా? సో ఇక చివరి అంకానికి చేరుకుందనుకోవాలా? ఇంకా మిగతా కీలకమైనటువంటి ఇద్దరు పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, వాస్తవానికి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగానే వాళ్ళకు ముందు అడుగు అట్లా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది నేతలు కూడా కీలకగా మావోయిస్ట్ పార్టీలో కొంతమంది కీలక నేతలుగా కేంద్ర కమిటీలో ఉంటే నాయకులు కూడా లొంగిపోయారు, భారీ ఎత్తున లొంగిపోయారు. లొంగిపోవడం అంటే ఒకరిద్దరు వచ్చి లొంగిపోవడం కాదు, 100ల మంది కూడా తుపాకులతో వచ్చి లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి తుపాకులు కూడా మామూలు తుపాకులు కూడా కాదు, ఇన్సాస్, AK-47 SLR లాంటి అంటే పూర్తిగా మావోయిస్టులు వాడేవంటి అత్యాధునికమైన ఆయుధాలతోటి లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఆయుధాలు కూడా వాళ్ళకి ఇప్పుడు చాలా గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా లొంగిపోయారు, 100లాది మంది మావోయిస్టులు లొంగిపోయారు, 100లాది తుపాకులు కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఒకటి టెక్నాలజీ విషయంలో చూసుకున్నట్టయితే ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్మీ ఏ విధంగా అయితే టెక్నాలజీ వాడుతుందో అదే టెక్నాలజీని ఇక్కడ కేంద్ర బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. కేవలం అది ఎందుకు అంటే మావోయిస్టులను అణచివేయడానికి మార్చి కల్లా 2026 మార్చి కల్లా మావోయిజాన్ని లేకుండా, మావోయిస్టు వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా అణచివేయడం కోసం ఆ టెక్నాలజీని వాళ్ళకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఉదాహరణ మనం ఒక ఛత్తీస్గఢ్ గానీ ఈ భద్రాచలం సరిహద్దులో అటు పోతే అర్థమైపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మోహరించి ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి, ప్రతి ఆ సెంటర్లలో హెలికాప్టర్లు ఉంటాయి, ప్రత్యేక డ్రోన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా స్క్రీన్లు పెట్టుకొని కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఒక డ్రోన్ ఎగిరేసినప్పుడు కింద ఒక స్క్రీన్ పెట్టుకుని పైన ఏం జరుగుతుంది ఆ డ్రోన్ ద్వారా చెక్ చేసుకుంటూ కింద స్క్రీన్లు చూసే టెక్నాలజీని కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఇండియన్ ఆర్మీ దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉందో అలాంటి టెక్నాలజీని ఇప్పుడు ఈ మావోయిస్టులు అణచివేయడం కోసం అయితే ఉపయోగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ ఐటమ్ వాడినా కానీ ఈజీగా దొరికేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళు ల్యాప్టాప్ వాడినా, ఫోన్ వాడినా సరే, వాటర్ ఏదైనా సరే, ఏది వాడినా సరే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ట్రాప్ చేసే విధంగా కూడా ఒక టెక్నాలజీ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళకి ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. అలాంటి టెక్నాలజీ తోటి ఈ ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. ఎంత అంటే లొంగిపోయినటువంటి నక్సల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో లొంగిపోయినటువంటి నక్సల్స్ కూడా కీలక నేతలు ఎక్కడ ఉంటారు, మావోయిస్టు పార్టీ ఇలాంటి గడ్డు కాలం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి షెల్టర్ జోన్ లో ఉంటారు, ఎంతమంది వాళ్ళతో ఉంటారు అనేది కూడా పూర్తిగా డేటా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లొంగిపోయిన నేతలు కూడా చాలా కీలక నేతలు లొంగిపోయారు కాబట్టి, ఆ స్థాయి నేతలు లొంగిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక సమాచారం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తి ఒక కేంద్ర కమిటీ నాయకుడు 6గురితో తిరుగుతారా అంటే తిరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ పూర్తి స్థాయిలో కూడా నిర్బంధం పెరిగింది. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, భారీ ఎత్తున కూడా
కేంద్ర బలగాలు కూమింగ్ చేస్తున్నాయి కాబట్టి గుంపులుగా పోతే ఖచ్చితంగా అది మావోయిస్టు అని తెలిసిపోతే ఎన్కౌంటర్ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ అందుకోసం 5 మంది 10 మంది ఈ 10 మంది లోపే 10 మంది లోపు మాత్రమే ఆ దళాలు అట్లా తిరుగుతున్నాయి. దళాలు కూడా అనుకోవద్దు, ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి బాడీ గార్డ్స్ ఒక 4-5 ఉంటారు. ఈ 4-5 ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో 6 చనిపోయారని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఆజాద్ ఉండొచ్చు, లేదంటే హిడ్మా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హిడ్మా ఫోటో ఇతని ఫోటో దగ్గర మ్యాచ్ అవుతుంది, ఆజాద్ ఫోటోతో పోల్చుకున్నా కానీ దగ్గర కొద్దిగా మ్యాచ్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా హిడ్మా కనుక చనిపోయినంత మాత్రం అంటే నవీన్ మల్లోజుల లొంగుబాటు తర్వాత అంత భారీ వార్త కూడా ఏమి